ఎలాగైనా సరే లోక్సభ స్థానాల పెంపు, అలాగే మహిళా రిజర్వేషన్‌కి సంబంధించి చట్ట సవరణ కోసం బీజేపీ చాలా దూకుడుగా వెళ్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మొన్న ఇటీవల ఏదైతే లోక్సభ స్థానాల పెంపుకు సంబంధించినటువంటి బిల్లు వీగిపోయిన నేపథ్యంలో, ఈసారి మళ్ళీ బిల్లు తీసుకురావాలి. ఎక్కడైతే ఎలా వీగిపోయిందో అక్కడే నెగ్గుకొని రావాలి అనే ఉద్దేశ్యం అయితే ఇటు బీజేపీ, ఎన్డీఏ కూటమిలో చాలా స్పష్టంగా కనపడుతుంది. అయితే మొన్నటి వరకు ప్రతిపక్ష కూటమి ఎక్కడెక్కడైతే బలంగా ఉందో, ప్రాంతీయ పార్టీలు ఎక్కడైతే బలంగా ఉన్నాయో, ఇప్పుడు అక్కడ చీలికలు కనపడతా ఉన్నాయి. చాలా స్పష్టంగా బీజేపీ దాని తెర వెనుక ఉండి మంత్రాంగం నడిపిస్తూ ఉంది అని చెప్పి విశ్లేషకులు అంచనా వేస్తాం. చాలా స్పష్టంగా కనపడుతోంది. ముఖ్యంగా బెంగాల్లో టీఎంసీ ఓటమి తర్వాత మమతా బెనర్జీని చాలా పూర్తి స్థాయిలో వీక్ చేసే ప్రయత్నం అయితే కొనసాగుతోంది. ఇప్పటికే దాదాపు 20 మంది ఎంపీలను, అలాగే రాజ్యసభకు సంబంధించినటువంటి ఎంపీలని చీలిక వర్గంగా చేసి ఒక కొత్త ఎవరికీ తెలియని పార్టీలో విలీనం చేశారు. సో ఇప్పుడు అది అధికారికంగా ఎన్డీఏ కూటమికి మద్దతు చేయబోతోంది. అలాగే మహారాష్ట్రలో బీజేపీకి చాలా రోజుల నుంచి పంటి కింద రాయిగా మారినటువంటి శివసేన, ముఖ్యంగా ఉద్ధవ్ ఠాక్రేకి సంబంధించినటువంటి శివసేనలో కూడా ఇప్పుడు మళ్ళీ చీలిక వచ్చింది. ఆల్రెడీ ఇప్పటికే శివసేనను 2గా చీలింది. అందులో బీజేపీ పాత్ర కూడా ఉంది అనేది ఓపెన్ సీక్రెట్. ఏక్నాథ్ షిండే వర్గం ఇప్పుడు ఉద్ధవ్ ఠాక్రే వర్గంగా ఉంటే, ఇప్పుడు ఉద్ధవ్ ఠాక్రే వర్గంలో మరొక చీలిక వచ్చింది. దాదాపు 6 ఎంపీలు ఇప్పుడు ఏక్నాథ్ షిండే వర్గంకి జై కొట్టబోతా ఉన్నారు. సో ఆ తర్వాత ఇప్పటికే తమిళనాడులో ఇండియా కూటమిలో బలంగా ఉండి వాయిస్ బలంగా వినిపించినప్పటికీ డిఎంకే ఇప్పుడు ఇండియా కూటమికి దూరంగా ఉంటూ వస్తుంది. సో ఈ నేపథ్యంలో వాళ్ళు కూడా ఒకవేళ అయితే చీలిక వస్తుందేమన్నట్టు భయంతో ఇండియా కూటమికి దూరంగా ఉండడంతో పాటు ఇట్లాంటి కీలకమైన ఓటింగ్ సమయంలో మేము దూరంగా ఉంటాము, వాకౌట్ చేస్తాము అనేటువంటి ఒక సిగ్నల్స్ని ఎన్డీఏ కూటమికి పంపినట్టుగా ప్రచారం జరుగుతోంది. సో ఇక్కడ ఎన్డీఏకి సంబంధించి అక్కడ కూడా ఇబ్బంది తొలగిపోయింది. సో ఇట్లా ప్రాంతీయ పార్టీలు, ముఖ్యంగా ఒరిస్సాలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ నవీన్ పట్నాయక్ సంబంధించినటువంటి బీజేడీ చాలా వీక్గా మారిపోయింది. పైగా ఆయన ఏజ్కి సంబంధించినటువంటి ఫ్యాక్టర్తో ఆయన క్రియాశీలకంగా ఉండలేకపోతున్న నేపథ్యంలో అక్కడ మొన్నటి ఎన్నికల్లో ఒకే ఒక్క లోక్సభ స్థానాన్ని గెలుచుకున్నటువంటి బీజేడీ ఇప్పుడు ఆ ఎంపీ కూడా బీజేపీకి మద్దతు ఇవ్వబోతా ఉన్నారు. ఆయన విలీనం చేయబోతా ఉన్నారు ఎల్పీని. సో ఇట్లా ఎక్కడెక్కడ అవకాశం ఉందో అక్కడక్కడ ప్రాంతీయ పార్టీలకు సంబంధించి, పైగా బలమైన ప్రాంతీయ పార్టీలుగా ఉండి బీజేపీకి దూరంగా ఉంటున్నటువంటి ప్రాంతీయ పార్టీల్లో చీలికలు అనేటివి చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్కి సంబంధించి త్వరలో ఎన్నికలు జరిగే అవకాశం కూడా ఉన్న నేపథ్యంలో బలమైనటువంటి శక్తిగా ఉండి తనకంటూ ఎన్ని ఎన్నికల్లో ఓటమి పొందినప్పటికీ కూడా తను లోక్సభ స్థానాలకు వచ్చేసరికి, లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి బలమైన చాలా మంచి ఎంపీ స్థానాలు గెలుచుకుంటున్నటువంటి సమాజ్వాదీ పార్టీ ఇప్పుడు అక్కడ కూడా చీలిక వచ్చే అవకాశం కనబడుతోంది. పైకి సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ మా పార్టీలో చీలిక ఉండదు, మా ఎంపీలందరూ నాతోటే ఉన్నారు అని చెప్తున్నప్పటికీ కూడా అక్కడ కూడా మెజారిటీ ఎంపీలని బీజేపీ వైపు ఆకర్షిస్తున్నారు. కుదిరితే సపరేట్ ప్రత్యేక వర్గంగా గుర్తించడం, లేదు అంటే ఏదో ఒక పార్టీలో విలీనం చేసి తర్వాత ఎన్డీఏ కూటమిలో జాయిన్ చేయడం లాంటి అంటే కసరత్తులు అయితే చేస్తూ ఉన్నారు. సో ఉత్తరప్రదేశ్లోనూ జరుగుతూ ఉంది, మహారాష్ట్రలోనూ జరుగుతూ ఉంది, తమిళనాడులో ఇప్పటికే డిఎంకి ఇండియా కూటమికి దూరంగా ఉంది, పశ్చిమ బెంగాల్లో ఇండియా కూటమిలో ఉండి బలంగా ఉన్నటువంటి అంటే యాంటీ బీజేపీ వాయిస్ బలంగా వినిపించేటువంటి టీఎంసీ కూడా దాదాపు 0 అయిపోయినటువంటి పరిస్థితి. ఇక ఒడిశాకు సంబంధించి నవీన్ పట్నాయక్ ఇప్పటికే 0 అయిపోయారు. పైగా అక్కడ ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోలేని విధంగా దెబ్బతీస్తూ ఉంది. సో కర్ణాటకలోనూ ఇటు ఏదైతే దేవేగౌడకు రాజ్యసభ ఇవ్వకుండా కుమారస్వామిని ముందే ఒప్పించేసి సో వాళ్ళని కూడా పక్కన కూర్చోబెట్టారు. సో ఇట్లా ఒక్కొక్క రాష్ట్రంలో సెలెక్టివ్గా ప్రాంతీయ పార్టీల్ని కొడుతూ వచ్చారు. కానీ ఇప్పటివరకైతే తెలంగాణకు రాలేదు, ముట్టుకోలేదు. కానీ ఇక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీకి లోక్సభలో ఎంపీలు లేకపోయినా సరే రాజ్యసభలో ఎంపీల బలం ఉంది. సో ఇక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి రాజ్యసభ ఎంపీలని తీసుకుంటారా అనేటువంటి చర్చ సాగుతున్నప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా వాకౌట్ చేసే ఆలోచనతో ఉంటున్న నేపథ్యంలో సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని టచ్ చేస్తుందా, బీజేపీ బ్యాక్ ఎండ్ పాలిటిక్స్ చేస్తుందా ఇక్కడ తెలంగాణలో అనేది చూడాల్సి ఉంటుంది. ముఖ్యంగా లోక్సభలో ఎంపీలు లేరు కాబట్టి ఇప్పటికిప్పుడు టచ్ చేయకపోవచ్చు బీఆర్ఎస్ను అనేది ఒక అభిప్రాయంగా ఇక్కడ ఉన్నటువంటి విశ్లేషకుల నుంచి అందుతోంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్కి వెళ్తే ఇప్పటికే టీడీపీ ఎన్డీఏ కూటమిలో ఉన్న నేపథ్యంలో సో ఎన్డీఏ కూటమితోటి ఇబ్బంది లేదు. ఇక జగన్ కూడా ఓపెన్గానే ముందు నుంచి బీజేపీకి మద్దతిస్తున్న నేపథ్యంలో, బయట నుంచి అయినా సరే ఎన్డీఏ కూటమికి బీజేపీకి మద్దతిస్తున్న నేపథ్యంలో అక్కడ కూడా ప్రాబ్లం లేదు. సో దాదాపుగా ప్రతి రాష్ట్రంలో బలమైనటువంటి ప్రాంతీయ పార్టీలు ఉండి యాంటీ బీజేపీ వాయిస్ ఏదైతే రైజ్ చేస్తున్న పార్టీలను కూడా దాదాపుగా బీజేపీ నయానో భయానో
తమ వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం చేసింది, సక్సెస్ఫుల్గా నడుస్తుంది. సో ఈ నేపథ్యంలో అతి త్వరలోనే మహిళా రిజర్వేషన్కి సంబంధించినటువంటి చట్ట సవరణ బిల్లు, అలాగే లోక్సభ స్థానాల పెంపుకు సంబంధించినటువంటి బిల్లు అయితే తీసుకురాబోతా ఉన్నారు. ఇప్పటికే డ్రాఫ్ట్ రూపకల్పన జరుగుతోంది. గతంలో ఏదైతే బిల్లు వీగిపోయిన సందర్భంలో అప్పుడున్నటువంటి డ్రాఫ్ట్లో ఉన్నటువంటి లోపాలు కావచ్చు, అక్కడ ఆన్ ద ఫ్లోర్ కొత్తగా ఏవైనా అబ్జెక్షన్స్ రాకుండా ముందే అన్ని రకాలటువంటి జాగ్రత్తలతో ఈసారి డ్రాఫ్ట్ రెడీ అవుతున్నట్టుగా కనపడుతోంది. సో ఎప్పుడు ఏ పార్టీలో కుంపటి రేగుతుందో అన్నటువంటి భయం అయితే ప్రాంతీయ పార్టీల్లో అయితే నెలకొంది. సో ఒక పార్టీ తర్వాత ఒక పార్టీ, ఒక పార్టీ తర్వాత ఒక పార్టీ, ఒక రాష్ట్రం తర్వాత ఒక రాష్ట్రం అన్నట్టుగా బీజేపీకి సంబంధించినటువంటి బ్యాక్ ఎండ్లో రాజకీయాలు చేసేటువంటి నేతలు చాలా క్రియాశీలకంగా వ్యవహరిస్తూ ఉన్నారు. సో మొత్తంగా అయితే ప్రాంతీయ పార్టీలు కనుమరుగవుతున్న దశలో ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక చాలా కీలకమైనటువంటి ఒక ఒపీనియన్ అయితే బలంగా బయటకు వినిపిస్తోంది. మీరు ఒంటరిగా ఉంటే ప్రాంతీయ పార్టీల్ని బీజేపీ బతకనివ్వదు కాబట్టి మీ పార్టీని చీల్చక ముందే మీరు వచ్చి కాంగ్రెస్తో జతకట్టండి, కాంగ్రెస్లో విలీనం కండి అనేటువంటి ఒక రకమైనటువంటి మూడ్ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి కావచ్చు, కాంగ్రెస్ అనుకూల వర్గంకి సంబంధించినటువంటి మేధావి వర్గంగా చెప్తున్నటువంటి వార్తల నుంచి కూడా ఒక ఒపీనియన్ అయితే బలంగా వినిపిస్తోంది. అందుకే ఇప్పుడు టీఎంసీ కాంగ్రెస్లో మర్జ్ అవుతుంది అనేటువంటి వార్తలు వచ్చిన తర్వాత అప్పటికే శివసేనకు సంబంధించినటువంటి ఇదే వార్త వచ్చింది. అలాగే మహారాష్ట్రకు సంబంధించినటువంటి శరద్ పవార్ ఎన్సీపీ వర్గం కూడా చేరబోతుంది, మర్జ్ అవుతుంది అనేటువంటి ఒక బలమైనటువంటి ఒపీనియన్ అయితే బయటకు వచ్చింది. సో ఇప్పుడు ఖచ్చితంగా ఒంటరిగా ఉంటే అయితే బీజేపీకి అనుకూలంగా ఉండాలి, లేకపోతే మర్జ్ కావాల్సినటువంటి పరిస్థితి ఉంది అనేది చాలా స్పష్టంగా కనపడుతుంది. అభిప్రాయం వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇప్పుడు మిగతా ప్రాంతీయ పార్టీలు ఏం చేస్తాయనేది కూడా ఆసక్తికరంగా మారింది.